అంటే నీకు రోసం రావాలి. ఒక సున్నతి లేని దెయ్యాలు, ఒక అన్యజనులు బైబిల్ని అన్యాక్రాంతం చేయడానికి రకరకాలుగా హింసించి, బాధించి, నిందించి, హేళన చేసి అవమానపరుస్తున్నప్పుడు నీకు రోసం రావట్లేదంటే నువ్వు అసలు క్రైస్తవుడు అంటావా? దానికి రోసం వచ్చింది. ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఈ విధంగా ప్రవర్తించడానికి వీడికి ఎంత ధైర్యం వీడికి. హల్లెలూయా. యుద్ధం చేయమని దేవుడని చెప్పాడా? నువ్వు వెళ్ళి యుద్ధం చేయ గొల్లైతే చంపేయని దేవుడని చెప్పాడా? చెప్పలే. అతను వాక్యం నేర్చుకున్నాడు, బలం పొందుకున్నాడు, శక్తి పొందుకున్నాడు, అన్ని పొందుకుని ఆ ఎలుగుబంటి ఒకటి నా చేతికి అప్పగించాడు, సింహం ఒకటి నా చేతికి అప్పగించాడు, ఆఫ్టర్ ఆల్ అయిపోయే నేను చంపి పారేశాను, వాటికంటే బలవంతుడేంటి వీడు. హల్లెలూయా. నేను కాదు యుద్ధం చేసేది, దేవుడి నా పక్షాలను యుద్ధం చేస్తాడు. యుద్ధం యెహోవాదే. ఆ ఎలుగును బట్టిని అప్పగించిన వాడు, ఆ సింహాన్ని అప్పగించిన వాడు వీడును కూడా నాకు అప్పగిస్తాడు. హల్లెలూయా. అది యుద్ధం అంటే. వాక్యం వర్తమానం చదివి వర్తమానం బలవంతుడిగా మారావంటే, నీవు సత్యం తెలుసుకున్నావంటే, నువ్వు అందులో అనుభవం పొందుకున్నావంటే, ఆ శక్తి నువ్వు రుచి చూచావంటే అప్పుడు నీకు వస్తుంది విశ్వాసం. చూడండి అబ్బా, శత్రువులు చూస్తున్న నరనరాల నుంచి వస్తాను. నీకు సున్నతి లేని వీడెంత, వీడి బతికి ఎంత, నా దేవుడిని సవాల్ చేయడానికి, నా దేవుని యొక్క ప్రజలకు సవాల్ చేయడానికి, నా దేవుని యొక్క ప్రజలకు బలహీనం చేయడానికి. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా చిన్న బాధ, ఒక రోగం చూస్తే నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా? ఒక పాపిని చూస్తే నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా? ఒక వేషధారిని చూస్తే నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా? ఒక భయంకరమైన ఆ యొక్క యాక్సిడెంట్ అయిపోయి ఆ రోడ్డు మీద కొట్టు పెట్టాడుతున్నా వ్యాధిగ్రస్తులను చూస్తే నీకు ఎప్పుడైనా బాధ కలిగిందా? రోషం వచ్చిందా? బలహీనం చూస్తే నవ్వుకుంటావు, బాధ కలిగిన వాడు చూస్తే నవ్వుకుంటావు, ఆ బలహీన వచ్చిందని సంకల్పం గుర్తుకుంటావు. దేవుని కుమారుడు చేసేది కాదండి, దేవుని కుమారుడు చేసేది కాదండి. దేవుని కుమారుడు రోషం వస్తాడు. అయ్యో, ఈ భయంకరమైన డెవిల్, ఈ భయంకరమైన దెయ్యం ఈ కుటుంబాన్ని అస్తవ్యస్తం చేస్తుంది, ఈ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, వీరి కోసం ప్రార్థించాలి. ఈ సున్నతి లేని వారి దెయ్యం ఏ విధంగా కుటుంబాన్ని నాశనం చేస్తారు, ఏ విధంగా బలహీనపరుస్తుంది, ఏ విధంగా ఈ యొక్క కుమారుని నాశనం చేస్తా ఉంది. బాధ కలిగింది ఎప్పుడైనా? రోషం వచ్చింది ఎప్పుడైనా? రావాలి, రోషం రావాలి. నిజమైన క్రైస్తవుడు రోషం వస్తారు. రోషం వస్తే మోకాలు వేస్తారు. రోషం. హల్లెలూయా. యుద్ధం ఎక్కడుంది అనుకున్నారు? మీ యుద్ధం మీ మోకాల్లో ఉంది.